ఈ ఎఫ్ఐఆర్ వచ్చి డిజాస్టర్ వచ్చే కన్నా ముందే మీరు ఒక సెగ్మెంట్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. దాన్నే ఫస్ట్ రెస్పాండర్ కాన్సెప్ట్ అంటాం సార్. ఇది ఫ్రాన్స్ అండ్ జర్మనీ సొసైటీస్లో డెవలప్ అయిన కాన్సెప్ట్. ఏంటి సార్ ఫస్ట్ రెస్పాండర్ అంటే, ఆ పర్టిక్యులర్ లోకల్ యూత్ కమ్యూనిటీ ఎన్జిఓస్ వాలంటీర్స్ని ఆ డిజాస్టర్స్కి రెడీగా ఉండేలాగా ప్రయత్నించడం, ట్రై చేయడం. జనరల్గా మనకి అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి గ్యాస్ బండ పేలితే ఎట్ట చేయాలి అని చూపిస్తూ ఉంటారు చూడండి. అవన్నీ ఫస్ట్ రెస్పాండర్ చేయాల్సినవి. ఎందుకంటే డిజాస్టర్ వచ్చింది, డిజాస్టర్ అయింది. ఈ ఎఫ్ఐఆర్ అయినా కూడా ఏది కావాలన్నా కూడా హవర్స్లో టైం పడుతుంది సార్, ఇమీడియట్ సెకండ్స్లో రియాక్షన్స్ ఉండవు. అక్కడున్న లోకల్ కమ్యూనిటీ ఫస్ట్ రెస్పాండర్గా యాక్ట్ చేయడం వల్ల ఈ డిజాస్టర్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఎకనామిక్ మీద కానీ, లైఫ్ మీద కానీ, ఎన్వైర్న్మెంట్ మీద కానీ తగ్గించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. 2018 అని ఒక మూవీ ఉంది సార్, ప్రైమ్లో ఉందో దేంట్లో ఉందో, కేరళ ఫ్లడ్స్ గురించి ఉన్నది. అది చూసారా? అది చూసారా? ఆ కేరళ ఫ్లడ్స్ వీడియో చూడండి. ఫస్ట్ రెస్పాండర్ వల్ల డిజాస్టర్ ఎంత హ్యాండిల్ అవుతుందో ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. మేజర్లీ ఇట్ ఈస్ యూత్, లోకల్ కమ్యూనిటీస్, ఎన్జిఓస్, వాలంటీర్ గ్రూప్స్ యాక్టింగ్ యాజ్ ఎ ఫస్ట్ రెస్పాండర్. And police would be acting as a first responder in any instance. That's why we have to give utmost respect to the police department. Because మనం తిట్టుకోవచ్చు, లంచాలు తీసుకుంటారు, అవి తీసుకుంటారు, అందరు అట్లా ఉండరు కదా, వాళ్ళ లైఫ్ని రిస్క్ చేస్తారు. మరి అది నీకు కనిపించట్లే? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర 12 గంటలు నించొని లంగ్ క్యాన్సర్స్, సిగరెట్ అలవాటు లేనోడు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చి చనిపోయిన రోజులు ఉన్నాయి. పోలీస్ పర్సనల్ ఆర్ ద ఫస్ట్ రెస్పాండర్స్. అట్లా వాళ్ళు సరిపోరు కదా సార్. ఉన్న పోలీస్ స్టేషన్లో ఎంతమంది ఉంటారు? 20 మంది ఉంటారు. వాళ్ళు సరిపోరు కాబట్టి లోకల్ కమ్యూనిటీ కూడా హెల్ప్ చేస్తే ఆ డిజాస్టర్ యొక్క ఇంపాక్ట్ని తగ్గించుకోవచ్చు. ఏమేం చేయొచ్చు సార్ ఈ ఫస్ట్ రెస్పాండర్? దేంట్లో ట్రైనింగ్ ఇవ్వాలి సార్ అంటే, మేకింగ్ పీపుల్ టు ఎవాక్యుయేట్ టు సేఫ్ లొకేషన్స్. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ మెయిన్ థింగ్ ఫస్ట్ రెస్పాండర్ చేయాల్సింది. మీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీ ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి చెప్తున్నాను. సెకండ్, మినిమం బేసిక్ ఫస్ట్ ఎయిడ్ చేయగలిగి ఉండాలి. థర్డ్, సిచ్యువేషన్ బట్టి మెంటల్గా స్ట్రాంగర్ అయి ఉండాలి. ఫ్లడ్ వస్తే కళ్ళు తిరిగి కింద బయటపోయింది అనుకున్నాడు అని మెంటల్గా స్ట్రాంగ్ చేయాలి. రైట్, ఫ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, నువ్వే రియల్ హీరో, యు ఆర్ ద హీరో.